జట్టు లేకుండా నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు. యోగంలో స్థిరంగా ఉండు. మనస్సును నియంత్రించని వారికి అది శత్రువులా మారుతుంది. నీకు కర్మ చేయడానికే హక్కు ఉంది, ఫలితాల మీద కాదు. ఫలితం కోసం ఆశ పెట్టుకుని పని చేయవద్దు. లాభనష్టాలు, విజయంపరాజయాలపై దాటి నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు. వస్తువుల కోరికల నుంచి విరక్తుడైన వాడే నిజమైన యోగి. ఈ మార్గంలో కొంచెం పురోగతే గొప్ప భయాల నుంచి రక్షిస్తుంది. అహంకారము, మాయ, అనురాగము లేనివారు శాంతిని పొందుతారు. స్నేహితుడు, శత్రువు అని తేడా లేనివాడే నాకు ప్రియుడు. నీ మనసు నాపై స్థిరపరచి నన్నే భక్తిగా పూజించు, నీవు నన్ను పొందుతావు. తన మనస్సు ద్వారానే మనిషి తనను తాను మెరుగుపరచాలి. యాదృచ్ఛికంగా వచ్చిన వాటితో సంతృప్తిగా ఉండేవాడే జ్ఞాని. ఇతరులను కలవరపరచనివాడు, ఇతరుల వల్ల కలవరపడనివాడే నాకు ప్రియుడు. మంటలు కలపను బూడిదగా మార్చినట్లు జ్ఞానం కర్మలను నశింపజేస్తుంది. ఇతరుల జీవితాన్ని అనుకరించడం కన్నా నీ స్వీయ ధర్మాన్ని లోపంగా పాటించడం మంచిది. చర్యలో అచర్యాన్ని, అచర్యల్లో చర్యను చూసేవాడే నిజమైన జ్ఞాని. జ్ఞానము, కర్మ రెండు వేరు కాదని గుణాతీతులు తెలుసుకుంటారు. కలుషరహితంగా ప్రత్యర్థి ఆశ లేకుండా ఇచ్చిన దానం సాత్విక స్వభావం కలది. కామం, కోపం మీద అధికారం పొందినవాడే శాశ్వత శాంతిని పొందుతాడు. ఫలితాల కోరికతో కేవలం పనిచేసేవారు దుమాఖంలో జీవిస్తారు.